మాస్టర్ గారు నారద భక్తి సూత్రాలు చెప్తున్నప్పుడు సిద్ధో భవతి అనేటువంటి దానికి సూత్రాన్ని చెప్తూ, సిద్ధుడు అంటే ఎవరంటే సిద్ధులు వచ్చిన వాడిని కాదు, శక్తులు వచ్చిన వాడిని అర్థం కాదు, దేనికైనా సరే సిద్ధమైనటువంటి వాడు. భీష్ముడు తాను చేసినటువంటి పనికి ఇవన్నీ వస్తాయి, తాను చేసినటువంటి వాటికి అనుభవించాలి అనేటువంటి సిద్ధపడ్డాడు. అది సిద్ధుడు అంటే. సార్ మీరు ఎలా సరిపోతారు, రహస్యం చెప్తారా అని అడిగితే ఎవరు చెప్తారని పళ్ళాలు కట్టరు. భీష్ముడు యుద్ధంలో వాడిని ఎవరు గెలవలేరు. అందుకని ఆయనకున్నటువంటి వరాలు అటువంటివి, ఆయనకున్నటువంటి స్టేచర్ అటువంటిది. ఆయన్ని వెళ్ళి అడగండిరా, ఆయన చెప్తాడని చెప్పాడు కృష్ణుడు. అందుకని ధర్మరాజు వెళ్ళి అడిగాడు, మరి నిన్ను ఎలాగా? అప్పుడు ఆ రహస్యం చెప్పాడు. మరి ధర్మమేనా అని దబాయిస్తూ ఉంటారు. అంటే కృష్ణ అంటే అప్పుడు ఆ ధర్మమేనా, జరుగుతున్నటువంటిది ఆపకుండా ఉండడం అన్నాడు. కాబట్టి దానికి ఇదే న్యూట్రలైజేషన్. ఆ ధర్మం అనేటువంటి దానికి నిలబడి జరుగుతున్నటువంటి ఆ ధర్మాన్ని ఆపకపోవడం వల్ల జరిగింది మొత్తం అంతా. అందుకు ఆయన వజ్యుడు. ఆ సంగతి ఆయనకే తెలుసు. అదే అక్కడ ఆయన ఉన్నటువంటి విశేషం.